ఆమె యొక్క దోషిట్లో ఉన్నప్పుడు ఆమె యొక్క చేయి పద్మంలాగా ఉండటం మూలంగా పద్మంతో ఉన్నటువంటి రంగుతో పద్మరాగమణుల్లాగా ఉన్నాయట. జానక్య కమల అమల అంజలి భుతే యా పద్మరాగాయిత న్యస్తారాఘవ మస్తకే చైలత యా కుందలిలాయిత. ఆమె ఆ చేతులతోటి శ్రీరాముని యొక్క నెత్తి మీద పోసినాడ. న్యస్తారాఘవ మస్తకేచ విలసత్. ఎప్పుడైతే ఆ నల్లగా ఉండేటువంటి ఆ పువ్వుల మీద ఈ తలంబరాలు పోసిందో ఆ నల్లగా ఉన్న జుట్టు మీద ఈ తలంబరాలు తెల్లగా ఉండి తెల్ల ముచ్చేలాగా ఉన్నాయట. శస్త్రాశ్చామల కోమకాంతి కలిత యాయుందలిలాయిత. ఆ గుచ్చములు ఆయన తల మీద పడి శరీరం నుంచి జారిపోతున్నాయి. ఆయన శరీరం ఎలా ఉంది? నీలమేఘశ్యాముడు ఆయన. శస్త్రాశ్యామల కోమలకాయ కంతి కలిత యాయుంద్ర నీలాయిత. ఆ ముత్యాలే ఇంద్రనీల మాణిక్యలాగా ఉన్నాయట. అంటే ఒకే ముత్యములు ఆమె దోషుట్లో ఉన్నప్పుడు పద్మరాగమణులు, ఆయన నెత్తి మీద పోసినప్పుడు ముత్యాలు గాను, ఆయన యొక్క శరీరం నుంచి జారే ఇంద్రనాలుగా ఉన్నాయట. ముక్తాస్తు అలాంటి ఆయన యొక్క ఆ దంపతుల యొక్క మీద పడినటువంటి అక్షంతలు శుభనాభవంతు శ్రీరామ వైవాహిక. శ్రీరాముని యొక్క వైవాహిక సమయంలో వాళ్ళందరికీ కూడా శుభమును కలుగు చేయుగాక. అది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇది పూర్వం ప్రతి శుభలేఖ